చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చాలా పండుగలు, పర్వదినాలు, నోములు, వ్రతాలు ఎన్నో మాట్లాడుకుంటాం. కానీ మనకి సంబంధించి కేవలం మనకి మాత్రమే సంబంధించింది విమెన్స్ డే, మదర్స్ డే. ఇలాంటివి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మీలాంటి వారికి నచ్చకపోవచ్చు. ఆడవాళ్ళకి ఒక రోజు ఏంటి జయ అంటారు, లేకపోతే తల్లులకు ఒక రోజు ఏంటి అంటారు. కానీ ఒకరోజు మనల్ని అందరూ సత్కరిస్తున్నారు రమగారు, అదే విమెన్స్ డే. సో ఈ నెలలో ఉంది ఈరోజు. అంటే విమెన్స్లో, అంటే ఆడవారిలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఇప్పటి వరకు ఎట్లా ఉన్నాం, ఎలాంటి మార్పులు చేసుకుంటే మరింత ప్రగతి సాధించడానికి, మరింత ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది, మీ అభిప్రాయం అండి, కేవలం మీ అభిప్రాయం ఇది. హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ రమగారు. మీకు కూడాను. విమెన్స్ డే అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించబడింది. ఇది ఒక దశలో పనిచేసే వాళ్ళకి కనీసం టాయిలెట్స్కి వెళ్ళే అవకాశం కూడా ఇవ్వని కాలంలో ఒక తిరుగుబాటు చేసిన నేపథ్యంలో ఒకరోజు స్త్రీలకి అని కేటాయించబడింది. అప్పట్లో ఇలా ఇంతగా ప్రచారం లేని రోజుల్లో, ఇంత సోషల్ మీడియా ఇంత వ్యాప్తి చెందని కాలంలో ఏదో పేపర్లో చూసేవాళ్ళం, టీవీలలో అక్కడక్కడ కనపడుతుండేది. ఇప్పుడు విస్తారంగా వచ్చి ఈ విమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవటం, మనలో మనమే మాట్లాడుకోవటం, ఏదో కొన్ని అభిప్రాయాలు ఎవరి వాళ్ళవి తెలియజేయటం, మనం ఎంత ఉన్నాం, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఇప్పటి వరకు ఏం చేసాం, ఇక మీదట ఏం చెయ్యాలి, ఇవి ఆలోచించుకోవటానికి ఒక రోజుగా దీన్ని భావించవచ్చు. ఇది సెలబ్రేషన్ డే అంటే పండగ జరుపుకోవటం కాదు. మనం అసలు ఎక్కడున్నాము, మనం ఎక్కడికి వెళ్ళాలి, కరెక్ట్ అండి. వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, దీని మీద కొంచెం ఆలోచించడానికి, ఆలోచింప చేయడానికి మనలాంటి వాళ్ళు నలుగురు, చిన్న పెద్ద అందరూ కలిసి మాట్లాడుకునేందుకు ఒక అవకాశం కల్పించే రోజుగా భావించవచ్చు. మంచి మాటే. ఎప్పుడైనా ఒకసారి సింహావలోకనం చేయాలి కదా. ఈ సింహావలోకనాల్లో ఇప్పుడు మనం లేటెస్ట్ ఈ కాలంలో ఏంటంటే, మన ముందు కాలాల్లో చదువులు ఉన్నా ఇంత ప్రగతి సాధించిన వాళ్ళు మన ముందు లేరు, ఇంత ముందుకెళ్ళిన వాళ్ళు లేరు, ఎవరో ఒక్కళ్ళు. ఎందుకంటే మనకు భారతదేశానికి చాలా కాలం ప్రధానమంత్రిగా చేసింది ఒక లేడీ, ఐరన్ లేడీ, ఆవిడ ఇందిరాగాంధీ. దీన్ని నిలబెట్టింది భారతదేశాన్ని ఒక రకంగా తన ప్రజ్ఞతోటి. ఆవిడకి అందరూ మగవాళ్లే సహాయం చేసినా కూడా ఐరన్ లేడీగానే ఆమె ఉండింది. ఆ తర్వాత ఆ స్థాయిలో అంత బాగా చేయగలిగిన వాళ్ళు, వాళ్ళకి మరి అవకాశం ఉన్నారేమో కానీ అవకాశాలు అవి రాలేదనుకో. దొరికిన అవకాశాన్ని పట్టుకుని పైకి వెళ్ళి ఎదిగి నిలబడగలిగిన వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు జయిస్తూనే ఉన్నారు అన్ని రంగాల్లోనూ. మనం ఇది వరకు విద్యార్థికులను చూసేవాళ్ళం, స్త్రీలని ఏవో కొన్ని రంగాలకే పరిమితంగా, ఈ ఉద్యోగమే, ఈ చదివే, అలాంటివి కూడా మనం చూసాం. మనతోటి వాళ్ళు, మనకు కొంచెం అటు ఇటుగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలు చేయని పని, చేయలేని పని లేదు. వ్యాపారస్తులుగా, ఆంట్రప్రెన్యూర్స్గా ఉంటున్నారు. ఇదివరకు స్మాల్ స్కేల్ ఇళ్లలో చేసుకునేవే, ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్ని ఆడపిల్లలే నడుపుతున్నారు. ఆడవాళ్ళే అవలీలగా ఇన్ని రకాలు హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళకి బ్యాక్ బోన్స్గా భర్తలో, తండ్రులో, కుమారులో ఉండొచ్చు, కానీ ముఖం వాళ్ళదే, పేరు వాళ్ళదిగానే కనపడుతోంది. ఇప్పుడు ఒట్టిగా ఆంట్రప్రెన్యూర్స్ వీళ్ళే కాకుండా మనకి టీచర్లు, లెక్చరర్లు, మనకు తెలిసిందే ప్రొఫెసర్లు, లేడీస్ క్రమంగా ఎలా అయ్యారు వీళ్ళు. మెకానికల్ ఇంజనీరింగ్ లాంటివి, ఎలక్ట్రానిక్స్ లాంటివి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, నావల్ ఇంజనీరింగ్, విమానాలు తోలేస్తున్నారు, తర్వాత అంతరిక్షానికి ప్రయాణాలు చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురుగా ఉంటున్నారా, వందల్లో ఉన్నారా అనేది ఒకటి ఆలోచించాలి. ఇటీవల ఒక కాలేజీలో మాట్లాడాను నేను. మాట్లాడితే సోషల్ మీడియా ప్రభావం, సోషల్ మీడియాలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు అనే దానికి ఒక అమ్మాయి చెప్పింది. అలా కాదు, మేము అందరితోటి మాట్లాడితే అప్పుడు మా సబ్జెక్టే ఉన్న అబ్బాయి, ఆ అమ్మాయిలు మాకంటే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది, వాళ్ళతో మాట్లాడితే మాకు సబ్జెక్ట్ పెరుగుతుంది అంటే నేను చాలా అపోజ్ చేసేదాన్ని. ఒకే క్లాస్లో ఉన్న ఒక అబ్బాయి అమ్మాయిలో, అమ్మాయి కంటే అబ్బాయి బాగా బ్రైట్గా ఎలా ఉంటాడో చెప్పు నాకు. సేమ్ నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ సేమ్. ఎందుకంటే మీ ఇద్దరు ఎల్కేజీ నుంచి ఒకే రకంగా పోటీ పడుతూ, ఒకే రకం పరీక్షలు రాసి, ఒకే రకపు కాలేజీల్లో మీకు సీట్లు వస్తే అబ్బాయి బ్రైట్గా ఎలా ఉంటాడు, అమ్మాయి లోగా ఎందుకుంటుంది? ఏం చెప్పిందండి అమ్మాయి? అంటే అలా కాదు, వాళ్ళకు ఎలా తెలుస్తుందని మిగిలిన వాళ్ళు ఒప్పుకోలే.
అమ్మాయి ఒక్కతే ఆ మాట చెప్పింది. మిగిలిన అమ్మాయిలు ఎవరు ఒప్పుకోలేదు. నేను అడిగాను, నువ్వు ఎలా వాడికి ఒక కుర్రాడికి నీకంటే ఎక్కువ ఎలా తెలుస్తుంది? నీకు ఒక అవకాశం ఉంటుంది, వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రపంచాన్ని చూడగలుగుతారు చూడొచ్చు. మగ పిల్లలు అంతే తప్ప సేమ్ విషయము నాలెడ్జ్ ఒకటే ఉంటుంది, అవుట్లుక్ వేరేగా ఉండడానికి కొంత అవకాశం ఉంది. వాళ్ళు చాలా సంస్థలు, చాలా ఫ్యాక్టరీలు, చాలా యూనివర్సిటీ, అక్కడికి అన్ని చోట్లకి తిరిగితే ఇంకొంచెం ప్రపంచ జ్ఞానం ఎక్కువ ఉంటుందేమో. అంతేగాని సబ్జెక్ట్ పరంగా ఒకే క్లాస్లో ఉన్న ఒక మగ పిల్లలకి ఆడపిల్ల కంటే మగపిల్లవాడికి సబ్జెక్ట్ ఎక్కువ తెలిసే అవకాశం ఎలా ఉంటుంది? అది ఉండదు. పైగా మోర్ ఓవర్ ఆడపిల్లలకి మార్కులు ఎక్కువ వస్తాయి. వీళ్ళకి బహుశా ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లో ఏదైనా కొంచెం వెనకబడతారేమో, ఎందుకంటే వీళ్ళని అన్ని చోట్లకి వెళ్ళనివ్వకపోవటం వల్ల అయ్యి ఉండొచ్చు. నేను ఒప్పుకోలేదు దానికి. అబ్బో అక్కడ ఉన్న అమ్మాయిలందరికీ చాలా నచ్చింది నేను ఆ మాట చెప్పడం. ఎప్పుడూ తక్కువ కాదు. కేవలం ఏంటంటే మనం బాహ్య ప్రపంచాన్ని చూసే అవకాశం వీళ్ళకు మనం సెక్యూరిటీ రీత్యాను ఇంకోటను కొంచెం మనం ఆడపిల్లల్ని కాస్త వెనక్కి ఉంచుతాం, మగపిల్లల్ని కొంత వదిలిపెడతాం, ధైర్యంగా పంపించేస్తాం. పక్క ఊరు ఏదైనా వేరే ఊరు పంపాలంటే అమ్మాయిలకైతే మనం సెక్యూరిటీ ఎవరున్నారు, తోడెవరున్నారు, నేను వెళ్ళినా నువ్వు వెళ్తావా, ఇవి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ సమస్య ఎప్పుడూ ఉంటుంది. కానీ సబ్జెక్ట్ వైజ్గా అమ్మాయిలు ఎప్పుడు ఎక్కడా వెనకే ఉండట్లా. దీంతో పాటు ఇది వరకు ఎప్పుడు లేనిది జ్యోతిష్యవేత్తలు కూడా మనకి ఆడవాళ్ళు చాలా మంది కనపడుతున్నారు. మనమే ఎంతమందితోటో మాట్లాడు జ్యోతిషవేత్తలను, తర్వాత ఇలాగ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే వాళ్ళను, వీళ్ళు కూడా ఈ రంగంలో కూడా విస్తారంగా వెళ్తున్నారు కదా. అవును. ఇప్పుడు ఎక్కడ మనం వెనుకున్నాం? ఎక్కడా లేం. మనకి దొరికిన అన్ని అవకాశాలని మనం తీసుకుని ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఈ వెళ్ళే క్రమంలో ఆడవాళ్లే విమర్శించే ప్రోగ్రాం ఒకటి కనపడుతూ ఉంటుంది మనకి. వీళ్ళే విమర్శిస్తారు, వీళ్ళకి ఎందుకు, వాళ్ళు ఎవరో చేసుకుంటారు కదా అని. మరి అలా అనుకుంటే ఎప్పటికి ముందుకెళ్తాం మనం? అవును, వెళ్ళలేం కదా. కాబట్టి ప్రతి విమెన్స్ డేకి ఏదో ఒక రకమైన ఓత్ తీసుకోవాలి ఆడవాళ్ళు అనుకుంటాను నేనైతే. మనలో మనం విమర్శించుకోవద్దు. మనలో ఒకళ్ళు ముందుకెళ్తుంటే నీకు నచ్చలేదు, మాట్లాడకుండా ఊరుకో, కామ్గా విమర్శకి దిగద్దు. కరెక్ట్. మనని మనం తక్కువ చేసుకోవద్దు. ఈ క్రమంలో అత్తగారులు, కోడళ్ళు, తల్లులు, కూతుళ్ళు, తోడు కోడళ్ళు, సిస్టర్స్, ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా ఒకళ్ళనొకళ్ళు కిందకి లాగే ప్రయత్నం చేస్తారు. అవును, అది మానేయండి. ఏదో ఒక ఓత్ తీసుకుంటాం కదా మనం, మంచి రోజు ఇవాళ ఒక ఓత్ తీసుకోవాలి, దీని మీద ఆలోచించండి. ఫ్యామిలీలోనే కాదు రమ్మగారు, ఉద్యోగాల్లోనూ ఆఫీసుల్లోనూ ఒక కేటగిరీలో ఉంటే ఇంకొక కేటగిరీలో ఉన్న వారిని విమర్శించడం, ఒక బిజినెస్ చేస్తున్న ఆవిడ ఇంకొక బిజినెస్ చేసే వాళ్ళని, అదే బిజినెస్ నువ్వు చేస్తావు. అవును, అదే మీరు ఎప్పుడు చెప్తారు చూడండి, గొంగట్లో ఉండి వెంట్రుకలు ఏరుకోవడం, సేమ్ ఆ పద్ధతే కనిపిస్తా ఉంటుందండి. ఆ ధోరణి మార్చుకోవాలి. మనం ఒట్టి విమెన్స్ సెలబ్రేషన్స్ అని మనమందరం కలిసి సమోసాలు తినేసి టీ తాగేసి చప్పట్లు కొట్టుకుని నీ చీర నువ్వు నా చీర నేను చూసుకుని ఎక్కడ కొన్నావని మాట్లాడుకుని, ఇదే ఎందుకు వచ్చింది ఆ సెలబ్రేషన్? మామూలు పేరెంటాలు చాలుగా మనకి. అవునండి, పేరెంటాలు తాంబూలాలు సరిపోతాయి. ఎందుకు మనం విమెన్స్ డేని, ఇంటర్నేషనల్ విమెన్స్ డేని ఎందుకు చేసుకుంటున్నాం? ఇలా ఆలోచించండి. మీలో మీరు విమర్శలు మానేయండి. విమర్శించకుండా సాధ్యమైనంత మన తోటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటానికి, మన జాతి ముందుకెళ్ళటానికి. అమ్మ, ఇప్పుడు ఆడవాళ్ళు ముందుకెళ్ళటం అంటే మగవాళ్ళు వెనక్కి వెళ్ళటమని కాదు. ఒక స్త్రీ ముందుకు వెళ్తే, మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్తారమ్మో, స్త్రీ చదువుకుంటే కుటుంబం అంతా చదువుకున్నట్టే. ఒక స్త్రీ ముందుకెళ్తే ఆటోమేటిక్గా ఫ్యామిలీ అంతా ముందుకెళ్తుంది. ఈ ముందుకెళ్ళేది ఇట్స్ ఎన్ పాజిటివ్ వే. ఆలోచించండి. పాజిటివ్గా ముందుకు తీసుకెళ్తాం. ఎంతసేపు మనం మన బట్టల దగ్గరే ఆగిపోతున్నాం జయ. నిజం రమ్మగారు, మన స్వతంత్రం కేవలం మన వస్త్రధారణలో మాట్లాడుకోవటానికి సిగ్గు అనిపిస్తున్నా ఈ ఒక్క విషయం తప్ప ఇంకెక్కడ ముందుకెళ్తున్నాం? ఏ డిస్కషన్ వచ్చినా దీని దగ్గరే వచ్చి ఆగుతున్నాం తప్ప మిగతా విషయాలు ఏం మాట్లాడుకుంటున్నాం? ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఆ బట్టల దగ్గరే ఆగిపోతున్నారు. ఏంటమ్మా మీ స్వతంత్రం? మీ దుస్తుల్లో మీకు నచ్చిన బట్టలు వేసుకోవటంలో లేదు. జీవితంలో గెలుపొందటంలో ఉంది, మీరు గెలవటంలో ఉంది. మీరు కావాలనుకుంటున్న శిఖరాలు మీ అంతట మీరు ఆన్ యువర్ ఓన్ ఎక్కటంలో ఉంది. దాన్ని చూడండి. మీలాంటి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో ఉంది. బట్టల దగ్గర ఆగిపోకండి మా దయచేసి. ఏం వేసుకోవాలి, ఏం వేసుకోకూడదు ఒకళ్ళు ఎందుకు చెప్పాలి, వాళ్ళు ఎందుకు జడ్జ్ చేయాలి? నువ్వు చదువుకో, బట్టల దగ్గర ఆక్కో. పెదవ బట్టలు మనతోటి రాలేదు, మనతోటి పోవు. ఎందుకు వచ్చింది? నాకు ఇంకొకటి అనిపిస్తుంది రమ్మగారు,
ఎప్పుడు హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం. దాని వెనకాలే మన బాధ్యత అనేది ఒకటి ఉంది కదా. ఆ లైన్ ఎందుకు గుర్తుంచుకోలేకపోతున్నాం? గుర్తుంచుకుంటే చాలా సంతోషం. అదే కదా, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లటంలో ప్రతి మనిషికి బాధ్యత ఉంది. ఇందులో ఆడ మగ తేడా లేదు. మన సంస్కారయుతమైన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక స్త్రీ వల్ల అది సాధ్యపడుతుంది. అవును, మీరొక్కళ్ళు సరిగ్గా మంచి గీతలు గీసుకుని గీతల్లో మీరు నిలబడగలిగితే ఎవరినైనా అదే గీతలో మీరు నుంచోబెట్టగలుగుతారు. మీరు పిచ్చి గీతలు గీసేసి మీరే నుంచోలేకపోతే సమాజానికి చెరుపు గీతలు చెరిపేస్తారు, లేదా వెర్రి గీతలు గీసేస్తారు. తర్వాత సమాజానికి మీరేం దారి చూపిస్తారు? మీ తర్వాత తరానికి ఏమిటి? ఇవాళ యంగ్, మీరు రేపు ఓల్డ్ అవుతారు. మేమందరం యంగ్ అయ్యే కదా ఓల్డ్ అయ్యాం. సడన్గా పెద్దవాళ్ళం అయిపోలేదు, ఎవరూ అయిపోరు, పెరుగుతారు. మీరు మీ వెనకాల కొత్త సమాజం ఒకటి మొదలవుతుంది. వాళ్ళకి కరదీపికలు మీరవుతారు. మన తర్వాత వచ్చే పిల్లలకి మనం ఏం నేర్పిస్తాం? నిద్దాగా నీ దారిని నువ్వు ఉండటం, నీ సంగతి నువ్వు చూసుకోవటం, నీ సెక్యూరిటీని నువ్వు సాధించుకోవటం, నీ చదువు నువ్వు నిలబడటం, ఇవన్నీ కూడా మీరు ఒకళ్ళు చేస్తూ ఉంటే, ఇవి తల్లులు, తర్వాత కూతుళ్ళు, తర్వాత వచ్చే ఆడపిల్లలు చేస్తూ ఉంటే మనం ఈ విమెన్స్ డే చక్కగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. హక్కులతో పాటు మనకి పూర్తి స్థాయి బాధ్యత ఉంది మన దేశం పట్ల. బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. సమాజాన్ని పక్కదోవ పట్టించకూడదు. మనం దాన్ని సరైన దారిలోకి మనమే తీసుకెళ్ళగలము. ఈ ఆలోచనతోటి విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుందాం. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.